అవకాశం లేదు కాబట్టి. సో ఎక్కడ జాగ్రత్తలు పడాలో అక్కడ పడాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ముందు పేరెంట్సే తీసుకోవాలి. ఇంట్లోనే జాగ్రత్త పడితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. జరిగి ఇంకొక తల్లి గర్భశోకానికి కారణం కాకుండా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఆ ఏజ్లోనే ఎవరో పరాయి పిల్లని అలా చంపేసి సంబంధం లేనటువంటి తల్లిదండ్రులకి జీవితాన్ని ఏడుస్తూనే ఉంటారు. ఆమె నిన్న అదే చెప్తుంది, నేను చచ్చినా బతికినా చచ్చినట్టేనండి, ఆ పిల్ల లేనప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి. ఇంకొక ఘోరం ఏంటంటే మధ్యలో కొన్ని ఛానల్స్ కొంతమంది మనుషులు కలిసి తండ్రే చేశాడని కూడా మాట్లాడారు. ఇది ఇంకా దారుణమైన విషయం. కన్న బిడ్డని అంతనం పెంచుకొని అన్ని రోజుల తర్వాత తండ్రి ఎందుకు అలా చేస్తాడు? అసలు ఆ మాట్లాడడానికి కూడా సెన్స్ లేకుండా మాట్లాడారు. ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ అమ్మ క్యారేజ్ పెట్టేసి ఆ రోజు తమ్ముడు స్కూల్కి వెళ్ళాడు, అన్నం పట్టుకెళ్ళలేదమ్మా, ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసే అని చెప్పి ఆమె క్యారేజ్ లంచ్ బాక్స్ పెట్టి అక్కడ తల్లి ఆఫీస్కి వెళ్ళిపోయింది. తండ్రి బయటికి వెళ్ళిపోయాడు, ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు, ఆయన బైక్ మెకానిక్ అంట. సో అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 12:45 సమయంలో స్కూల్ నుంచి ఫోన్ వచ్చినారు, పిల్లోడు స్కూల్ నుంచి, ఇంకా బాక్స్ రాలేదు అని చెప్పి. అప్పుడు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఇంకా బాక్స్ ఇవ్వలేదంట నా తండ్రి అడిగాడట. అదేంటి, నేను ఇచ్చి పెట్టొచ్చాను కదా, ఎందుకు పోలేదు సహస్రాణి అని ఆమె కింద ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసింది. అమ్మాయి ఇలా మా అమ్మాయి పోలేదంట, బాక్స్ తీసుకుని ఒకసారి పైకి వెళ్ళి చూసిరావంటే ఆవిడ పైకి వచ్చిందంట 1 o'clock అరౌండ్. వస్తే బయట గడబెట్టుంది. ఆమె ఫోన్ తీసుకుని అక్క బయట గడిపెట్టేసింది, మీ అమ్మాయి లేదని చెప్పిందంట. ఇంత లోపల వాళ్ళ ఫాదర్ వచ్చాడు. అంటే అప్పటికే మర్డర్ అయిపోయింది. మరి వాళ్ళ ఫాదర్ని ఎలా అంటారు? తర్వాత 25 ఏళ్ళు లోపల ఎవరో చంపారు అని చెప్పేసి ఎవరైతే అటాప్సీ చేశారంటే పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్స్ 25 ఏళ్ల లోపు వాళ్లే చంపారు, ఆ గాయాల తీవ్రతను బట్టి 25 ఏళ్ల లోపు వాళ్ళు చంపారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరైతే సంజీవ్ అని చెప్పేసి అందరూ కలిసి బ్లేమ్ చేశారో ఆ సంజీవ్ అనే వ్యక్తి, నేనైతే కాదు, నేను వచ్చున్నాను, నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు, చాలామంది చేశారు, ఆ సంజీవ్ అనే వ్యక్తికి 40+ ఏజ్. మరి ఎలా అతన్ని బ్లేమ్ చేస్తారు? ఇలా రకరకాలు మొత్తం పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే కాసేపు ఉంటాయి పోతాయి, కానీ పోయిన అమ్మాయి అయితే తిరిగి రాదు. బట్ ఆ అమ్మాయికి న్యాయం జరిగేది అలాగే ఇప్పుడు, అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది ఇప్పుడు. సో మొత్తానికైతే 5 రోజుల తర్వాత పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించగలిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేసే ప్రతి వాడు లేదా ప్రతి మనిషి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినప్పుడు ఏదో ఒక చిన్న క్లూని 100% వదిలి వెళ్తారు. అలా వదిలి వెళ్ళే దొరుకుతారు. ఇప్పుడు కూడా పోలీసులకు అలాగే దొరికాడు ఈ పిల్లోడు. లోపల బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి మరకలు ఉన్నటువంటి బట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత కత్తి కూడా అక్కడే ఉందని చెప్తున్నారు. మరి డబ్బు దొరికిందో లేదో తెలీదు. పాపం పేరెంట్స్ ఫస్ట్ నుంచి కూడా ఏమన్నా పోయినాయా, డబ్బులు ఏమన్నా పోయినాయా, బంగారం పోయిందా అని అడిగితే కూడా తెలియదమ్మా, అసలు మేము లోపలికి లేదు, మాకు తెలియదు, మాకు అన్ని పోయినా పర్వాలేదు, పిల్ల కావాలి, పిల్లకి అయిపోయింది, పిల్ల పోయిన ఎందుకు అని అడిగారు. సో అవన్నీ పోయినాయా లేదనేది కూడా ఇవాళ వరకు తెలియదు. అసలు 80,000 పోయినాయి అని ఈరోజే తెలిసింది. అంటే వీడే దొంగతనం చేశాడని. సో మూలాలు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. 100% ఇలాంటి వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లి బాలిక హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంటి పక్కన
మొండి కలుపు మొక్కలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? బాయర్ తీసుకొచ్చింది కౌన్సిల్ యాక్టివ్. కేవలం ఒక పిచికారి 90 గ్రాములు ప్రతి ఎకరానికి పొమ్మండి. 0 నుంచి 12 రోజుల దాకా ఎప్పుడైనా పిచికారీ చేయండి. గడ్డి, మోధ, వెడల్పు ఆకులు అన్ని అంతం. ప్రభావవంతమైన బలం, దృఢమైన పంట, మెరుగైన లాభం, అత్యున్నత గౌరవం. అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక సినిమాటిక్ లో పేపర్ లో ముందే పక్కా ప్లాన్ అంతా కూడా ఈ యొక్క 10వ తరగతి పిల్లాడు ఆ పేపర్లో మొత్తం కూడా ప్లాన్ అంతా రెడీ చేసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. దొంగతనం ఎలా చేయాలి, ఏ రకంగా దొంగతనం చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటపడాలి, సీసీ కెమెరాలో కనపడకుండా ఏ విధంగా తప్పించుకోవాలి, ఎవరికి కనిపించకుండా ఏ రకంగా దొంగతనం చేసిన తర్వాత బయటపడాలి, ఒకవేళ ఎవరైనా అడ్డగిస్తే వారిని ఎలా తప్పించుకొని ముందుకు వెళ్ళాలి, ఇలా ఒక ప్లాన్ ప్రకారం ఇంగ్లీష్ అక్షరాలతో ఒక పేపర్ పైన స్ట్రక్చర్ అంతా కూడా ఒక పేపర్లో గీసుకుని వచ్చి మరి దొంగతనానికి పాల్పడ్డాడు ఈ యొక్క 10వ తరగతి బాలుడు. అతనే సహస్రను అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కుకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఇది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సహస్ర అనే బాలిక దారుణ హత్యకు గురైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ కేసులో హంతకులెవరూ తెలియక పోలీసులు 3-4 రోజులుగా తీవ్ర గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల అన్నీ కూడా జల్లెడ పట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో అసలు ఈ హత్య ఎవరు చేశారు, ఎవరు చేయవలసి వచ్చింది, రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎట్టకేలకు ఒక 10వ తరగతి బాలుడు 10 సంవత్సరాల చిన్న పాప సహస్రని అత్యంత క్రూరంగా ఈ రకంగా 20 కత్తిపోట్లతో చంపాడనేటువంటి విషయం ఇప్పుడు బయటికి రావడంతో సంచలనంగా మారింది. అంటే ఇదంతా కూడా సోషల్ మీడియాలో చూసి నేర్చుకొని ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాడా, లేకుంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ఆ పిల్లోడు మొబైల్కి అట్రాక్ట్ అయ్యి ఇదంతా నేర్చుకొని చేశాడా, ఏ రకంగా చేసినా కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఆ బాలుడు ఎలా మారాడనేది కూడా ఇప్పుడు అందరినీ భయకంపితులుగా గురిచేస్తుంది. ఇక తాజాగా ఈ కేసు మిస్టరీ వీడిపోయింది. సహస్రను చంపింది ఒక 10th క్లాస్ బాలుడు అని పోలీసులు తేల్చారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు చెప్తున్నారు. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా పొంతలలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. దీంతో ఇంట్లో దొంగతనానికి వచ్చినటువంటి 10వ తరగతి బాలుడు అక్కడ దేవుడి పటాల వద్ద ఏదైతే హుండీ ఉందో అక్కడ డబ్బులను 80,000 రూపాయలను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించే క్రమంలోనే సహస్ర చూసి ఆ బాలుడిని అడ్డగించేటువంటి ప్రయత్నంలోనే ఆ బాలుడు తీవ్రంగా సహస్ర పైన గొంతు పైన తన కడుపులో తీవ్రంగా కత్తులతో దాడి చేసి సహస్ర గొంతు నిలిమి ఆపై బ్రతికి ఉందేమోనన్న అనుమానంతో మరొకసారి కత్తితో గొంతు కోసి మరి అక్కడి నుంచి చంపేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బతికి ఉండకూడదు అనేటువంటి కారణం చేత విచ్చలవిడిగా కత్తిపోట్లతో చంపేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సహస్ర బతికితే తనను చూసి గుర్తుపట్టి చెప్తుంది అనేటువంటి ఒక భయాందోళన కలిగిందో లేకుంటే ఏమైందో తెలియదు, కానీ ఆ బాలుల్లో ఉన్నటువంటి రాక్షసుడంతా కూడా బయటకు రావడం జరిగింది. దీంతో ఆ సహస్రను ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు అంటూ కూడా ప్రతిఘటించడంతో పూర్తిగా చంపేసినాక నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందు ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపైన కూడా ముందే ఒక పేపర్ పైన రాసుకొని దాన్ని అమలు చేశాడు అని పోలీసులు కూడా పేర్కొన్నారు. ఇంటిలో నుంచి 80,000 తీసుకొని పరారవుతుండగా సహస్ర అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా వెల్లడించారు. ఏదేమైనా కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి కంక్లూజన్ అయితే లభించింది. ఎవరు చంపారు ఏంటి అనేటువంటి అనేక రకాల అనుమానాల మధ్య, అనేక ప్రశ్నల మధ్య ఎట్టకేలకు ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు, ఈ రకమైనటువంటి మైనర్ బాలుడు 10 సంవత్సరాల సహస్రను ఇంత దారుణంగా చంపాడనేటువంటి విషయం బయటకు రావడంతో అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. నేటి పిల్లలు ఏ రకంగా మారుతున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ యొక్క కేసు కనిపిస్తుంది. 10వ తరగతి చదివే బాలుడు ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత విచక్షణ రహితంగా కత్తితో ఒక పాపను చంపినటువంటి తీరు భయాందోళనకు గురి చేస్తుంది. ఇది నేటి తరం పిల్లలకి ఏ రకంగా ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వారిని పక్కదారి పట్టిస్తుందేమో అనేటువంటి దానికి ఉదాహరణగా మారుతున్నటువంటి కేసుగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా సహస్రను చంపినటువంటి మర్డర్ కేసు మిస్టరీ అయితే వీడిపోయింది. ఒక 10వ తరగతి బాలుడు దొంగతనం కోసం